భారత్ రష్యా మధ్య ఉన్న బలమైన స్నేహబంధాన్ని వెడగొట్టడానికి ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ రష్యా మాత్రం భారత్తో తన స్నేహాన్ని వదులుకోలేదు సరికదా, భారత్కు ఒక సీక్రెట్ గేట్ను ఓపెన్ చేసింది. అవును ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక గేట్ కాదు, భారత ఎకనామిక్, డిఫెన్స్ సెక్టార్కి కొత్త మార్గాలు తెరిచే ఒక గొప్ప ఛాన్స్. దీంతో పాటు మన దేశీయ మిలిటరీ ట్యాంక్ జోరావర్కు లభించబోయే కొత్త పవర్స్ మరియు బ్రెజిల్తో భారత్ చేయబోతున్న ఒక అద్భుతమైన డీల్ గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, గత కొద్ది సంవత్సరాలుగా గ్లోబల్ పాలిటిక్స్లో అమెరికా, భారత్, రష్యా మధ్య సంబంధాలు ఎన్నో మలుపులు తిరిగాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ భారత్ని రష్యాకు దూరం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. దీనికి ప్రధాన కారణం ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో రష్యాని ఏకాకిని చేయాలనే అమెరికా వ్యూహం. భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహబంధం కేవలం సైనిక, సాంకేతిక సహకారానికే పరిమితం కాలేదు. అది ఒక బలమైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. ఈ సమయంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలుని పెంచింది. ఇది అమెరికాకు ఏమాత్రం నచ్చలేదు. ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనడాన్ని తప్పుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయగానే రష్యా భారత్కి డబుల్ డిస్కౌంట్స్ ఆఫర్ చేసింది. ఈ నిర్ణయం ట్రంప్కి మరింత ఆగ్రహం తెప్పించింది. ఆ సమయంలో అమెరికా భారత్పై మొదట 25% టారిఫ్ విధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా విధించిన టారిఫ్లకు అనుగుణంగానే ఉన్నప్పటికీ అకస్మాత్తుగా మరో 25% టారిఫ్ విధించబడింది. దీన్ని భారత్పై పెనాల్టీ ట్యాక్స్ అని అన్నారు. ఎందుకంటే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది అని. భారత్ ఈ బెదిరింపులకి ఏమాత్రం లొంగలేదు. మన ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది, మాకు మా ఇంధన భద్రత విషయంలో ఏ మూడో దేశం జోక్యం అవసరం లేదు. మాకు ఎక్కడ తక్కువ రేటుకి ఆయిల్ దొరుకుతుందో అక్కడి నుంచే కొంటాం అని. ఈ కోపంతోనే ట్రంప్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్లో ఉన్న చాబహార్ ఓడరేవుకి భారత్ హక్కుని పూర్తిగా రద్దు చేశారు. చాబహార్ ఓడరేవు భారత్కి చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా భారత్ మధ్య ఆసియా దేశాలతో నేరుగా కనెక్ట్ అవుతుంది. పాకిస్తాన్ గుండా వెళ్లకుండానే ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకి వస్తువుల్ని చేరవేయడానికి ఇది ఒక కీలకమైన మార్గం. ముఖ్యంగా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC ప్రాజెక్టులో చాబహార్ ఒక ప్రధాన భాగం. భారత్, రష్యా కలిసి ఈ కారిడార్ని డెవలప్ చేస్తున్నాయి. తద్వారా మధ్య ఆసియా దేశాలతో పాటు కొన్ని యూరోపియన్ దేశాలు మరియు రష్యాతో కూడా వాణిజ్యం పెంచొచ్చు. ట్రంప్ ఈ ఓడరేవు ప్రాప్యతను నిలిపేయడం ద్వారా భారత్ను ఆర్థికంగా దెబ్బతీయాలని, తద్వారా రష్యాకు దూరం చేయాలని భావించారు. కానీ ఈ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. రష్యా మాత్రం భారత్తో తన స్నేహాన్ని తెంచుకోవడానికి రెడీగా లేదు సరికదా, భారత్కు ఒక సీక్రెట్ గేట్ ఓపెన్ చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సీక్రెట్ గేట్ గురించి మాట్లాడుకుందాం. ఇటీవలి రిపోర్ట్స్ ప్రకారం రష్యాలోని తతార్స్థాన్ ప్రాంతంలో భారత్కు ఆర్థిక సహకారం కోసం ఒక స్పెషల్ రూట్ దొరికింది. ఈ ఇన్విటేషన్ స్వయంగా రష్యా నుంచే భారత్కు అందింది. తతార్స్థాన్ భారతీయ వ్యాపారుల కోసం తమ మార్కెట్లలో ఎంట్రీ, ఇన్వెస్ట్మెంట్ మరియు పార్ట్నర్షిప్ రూట్స్ని పూర్తిగా ఓపెన్ చేసింది. తతార్స్థాన్ అనేది రష్యాలోని ఒక ఇండిపెండెంట్ రీజియన్. ఇది ఆర్థికంగా బలంగా ఉంది మరియు పారిశ్రామికంగా డెవలప్ చెందింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా అనేక అంతర్జాతీయ ఆంక్షల్ని ఎదుర్కొంటున్నప్పటికీ భారత్కు ఆర్థిక పెట్టుబడి మార్గాల్ని తెరవడం ఒక పెద్ద స్ట్రాటజిక్ డెసిషన్. ఇది ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని, సహకారాన్ని పెంచుతుంది. తతార్స్థాన్ భారతీయ కంపెనీలకు ఆటోమొబైల్స్, హెలికాప్టర్లు, నౌకలు, పెట్రోకెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ మరియు హైటెక్ రంగాల్లో వ్యాపారం మరియు పెట్టుబడికి ప్రత్యక్ష ఆహ్వానం ఇచ్చింది. ఇది కేవలం చమురు కొనుగోలుకు మాత్రమే పరిమితం కాకుండా చాలా రంగాలకి హెల్ప్ అవుతుంది. తతార్స్థాన్ రాజధాని కజాన్లో భారతదేశం యొక్క కొత్త ట్రేడ్ ఆఫీస్ ఓపెన్ కాబోతోంది. ఇది భారతీయ వ్యాపారులకి వీసా, చట్టపరమైన మరియు వ్యాపార సహాయాన్ని త్వరగా అందించడంలో సహాయపడుతుంది. ఇది వ్యాపార ప్రక్రియల్ని సులభతరం చేస్తుంది. కజాన్లో ప్రస్తుతం దాదాపు 10,167 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యా మరియు పారిశ్రామిక అభివృద్ధిలో వారి భాగస్వామ్యం మరింత పెరుగుతుంది. ఇది మానవ వనరుల మార్పిడికి కూడా దోహదపడుతుంది. బ్యాంకు నివేదికల ప్రకారం 2024-25లో రష్యాలో భారతీయ కార్మికుల సంఖ్య దాదాపు 10 రెట్లు పెరిగి 400కి చేరుకుంది. ఇది ఇరు దేశాల మధ్య లేబర్ మార్కెట్లో పెరుగుతున్న సహకారాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం భారత్ ప్రతి సంవత్సరం $450 బిలియన్ పైగా వస్తువుల్ని ఎగుమతి చేసినప్పటికీ రష్యాలో దాని వాటా కేవలం $5 బిలియన్ మాత్రమే. దీన్ని పెంచడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. నిజానికి భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ప్రారంభించినప్పుడు 2027-28 నాటికి ఇరు దేశాల మధ్య $50-60 బిలియన్ వాణిజ్యాన్ని పెంచాలనే అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే ఇందులో భారత్ కొనుగోలు ఎక్కువ, రష్యా కొనుగోలు తక్కువ. దీనివల్ల వాణిజ్య లోటు ఏర్పడి భారత్కు నష్టం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్పై ఆధారపడడం ఒక పెద్ద సవాల్. కానీ ఇప్పుడు ఈ కొత్త పెట్టుబడులు పెరగడం,
ఇరు దేశాల మధ్య వ్యాపారం దాదాపు ఈక్వల్ రేంజ్కి చేరుకున్నప్పుడు స్థానిక కరెన్సీలైన రూపాయి మరియు రూబుళ్లను ఉపయోగించడం సాధ్యమవుతుంది. ఇది డాలర్పై ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది. ఇది అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే ఒక వ్యూహాత్మక చర్య. ఇప్పుడు ఈ సీక్రెట్ గేట్తో పాటు మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ ఈఎంసీ. ఈ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఇది చెన్నై నుంచి రష్యాలోని వ్లాడివోస్టాక్ వరకు విస్తరించి ఉన్న తూర్పు సముద్ర కారిడార్. ఇది భారత్ రష్యా మధ్య కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. ఈ ప్రాజెక్టు దాదాపు 10,300 కిలోమీటర్ల పొడవు ఉంటుంది మరియు భారతదేశంలోని చెన్నై నౌకాశ్రయం నుంచి రష్యాలోని వ్లాడివోస్టాక్ నౌకాశ్రయాన్ని నేరుగా కలుపుతుంది. దీని ఇనాగ్రేషన్ 2019లో జరిగింది. అప్పుడు మన ప్రధానమంత్రి మోడీ వ్లాడివోస్టాక్ను విజిట్ చేశారు. ప్రస్తుతం భారత్ రష్యా మధ్య వాణిజ్యానికి ఏ మార్గాలను ఉపయోగించినా దాదాపు 40 రోజులు పడుతుంది. కానీ ఈ ఈఎంసీ రూట్ని యూజ్ చేయడం వల్ల జర్నీ టైం 40 రోజుల నుంచి 24 రోజులకి తగ్గుతుంది. అంటే 16 రోజులు నేరుగా ఆదా. సముద్ర మార్గం ద్వారా వేల టన్నుల సరుకులు రవాణా అయ్యే ఈ మార్గంలో 16 రోజులు ఆదా అంటే అది ఆర్థికంగా ఎంత పెద్ద లాభమో అర్థం చేసుకోవచ్చు. ఇది రవాణా ఖర్చుల్ని తగ్గిస్తుంది. వస్తువులు త్వరగా డెస్టినేషన్స్కి చేరుకుంటాయి మరియు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత వేగవంతం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు భారత డిఫెన్స్ సెక్టార్ నుంచి వస్తున్న మరో ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. డిఆర్డీఓ రూపొందించిన తేలికపాటి ట్యాంక్ జోరావర్కి పెద్ద మరియు మరింత శక్తివంతమైన ఇంజిన్స్ని చేర్చడానికి డిఆర్డీఓ కొత్త పార్ట్నర్స్ కోసం వెతుకుతోంది. రిపోర్ట్స్ ప్రకారం డిఆర్డీఓ స్వదేశీ కంపెనీల నుంచి 800 హార్స్ పవర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇంజిన్స్ని సరఫరా చేయాలని కోరుతోంది. దీనికోసం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ RFI కూడా జారీ చేయబడింది. ఈ ఒప్పందంలో ప్రత్యేకంగా కనిపించేదేంటంటే భారత్ తన ఈ కీలకమైన ఆయుధంలో స్వదేశీ ఇంజిన్ని అమర్చడానికి ప్రాధాన్యత ఇస్తోంది. సాధారణంగా భారత్, జర్మనీ లేదా స్పెయిన్ వంటి దేశాల నుంచి ఇంజిన్స్ని కొనుగోలు చేసి వాటిని ఉపయోగించవచ్చు. మనం తేజస్ యుద్ధ విమానంలో ఇలాంటిదే చేశాం. అయితే జోరావర్ విషయంలో మేడ్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక వ్యూహాత్మక నిర్ణయం. దీని లక్ష్యం ఏంటంటే ఈ ట్యాంకుని పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అత్యంత శక్తివంతమైనదిగా తయారు చేయడం, తద్వారా చైనా వంటి పర్వత ప్రాంతాల్లో మన సరిహద్దుల్ని మరింత సురక్షితంగా ఉంచగలం. జోరావర్ తేలికపాటి ట్యాంక్ డిఆర్డీఓ మరియు భారతదేశం యొక్క L&T కలిసి తయారు చేశాయి. దీని బరువు దాదాపు 25 టన్నులు. దీని ప్రత్యేకంగా హిమాలయ ప్రాంతాలైన లడక్ మరియు అరుణాచల్ ప్రదేశ్లో మోహరించడానికి రూపొందించబడింది. ఈ ప్రాంతాల్లో ఎత్తు ఎక్కువగా ఉండడం, కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల తేలికపాటి ట్యాంకులు అవసరం. స్టార్టింగ్ బ్యాచ్లో దాదాపు 54 ట్యాంకులు తయారు చేయబడతాయి. దీనిలో అమెరికా యొక్క కమిన్స్ 760 HP ఇంజన్లు అమర్చబడతాయి. వచ్చే 18 నెలల్లో ట్రయల్స్ ప్రారంభమవుతాయి మరియు 2027 నాటికి ఇవి సేవల్ని అందించడం స్టార్ట్ చేస్తాయి. మిగిలిన బ్యాచ్ల్లో డిఆర్డీఓ మరియు అశోక్ లేలాండ్ కలిసి తయారు చేసిన 800 హార్స్ పవర్ ఇంజన్లతో ఈ ట్యాంకులు మరింత పవర్ఫుల్గా మారతాయి. ఇది భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భర్గా మారుతుంది, విదేశాల మీద ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ప్రయత్నంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలియచేయండి.